మన్యం ప్రాంతం అంటే అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. దాంట్లో అక్రమ మైనింగులు జరుగుతుంటాయి. దానికి సజీవ సాక్ష్యం అక్రమ మైనింగులకి కారణం అన్నటువంటి పేరుతో అప్పుడు ఎమ్మెల్యేని చంపేసినటువంటి సంఘటన, మాజీ ఎమ్మెల్యేని కూడా చంపేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది తెలుగుదేశం అధికారంలో 2019కి ముందు. ఆ తర్వాత జగన్ టైంలో కూడా అక్రమ మైనింగ్ జరిగిందంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2019కి ముందు అయితే ఆయన అక్కడికి వెళ్ళి లైవ్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జగన్ వచ్చాక చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అయితే అక్రమ మైనింగ్ని ఇప్పుడు సక్రమంగా చేయడానికి ఏమన్నా అనుమతించబోతున్నారా, మైనింగ్ తవ్వకాలకు అనుమతించబోతున్నారా, అదొక చాలా గొప్ప విశేషం. అనేక మందికి ఉపాధి అంటే కూలీ పనులు చేయడం అనేటటువంటిది వస్తుంది కదా, ఆ అవకాశాలు ఇవ్వబోతున్నారంటూ జ్యోతి రాసుకొచ్చింది. మళ్ళీ తెరపైకి మన్యం అంటూ బాక్సైట్ అంటూ మన్యంలోని 6 బ్లాకుల్లో 615 మిలియన్ టన్నుల నిల్వలు, వీటిలో మైనింగ్కి ఏపీఎండిసికి లీజుకి ఇవ్వాలి, నామినేషన్ లేదా వేలంలో ఇప్పించాలి, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక, తర్వాత ప్రైవేట్ కంపెనీకి డెవలపర్ బాధ్యతలు, 1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఛాన్సు, 60,000 మందికి ప్రత్యక్ష పరోక్షోపాధి, లీజుల నిర్ణయాధికారం కేంద్రాన్ని, తొలుత రాష్ట్ర విధాన నిర్ణయం తీసుకోవాలి, తర్వాత కేంద్రాన్ని సిఫార్సు చేయాలి. అంటే ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇవ్వడం ఎందుకు, అది మరి ప్రభుత్వమే తవ్వుకోవచ్చు కదా, అసలు తవ్వడం ఎందుకు ఇప్పుడు వద్దన్నాం కదా మనం, ఇంతకాలం పొల్యూషన్ అన్నాం కదా, ఇప్పుడు మరి తవ్వేసుకోవచ్చా, ఎందుకు జరుగుతోంది, అదే ఇక్కడ ప్రశ్న.